హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం నేను నా ఛానల్లో వ్లాగ్స్ చేస్తుంటాను. మెయిన్గా నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తుంటాను. షాపింగ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ వ్లాగ్లో చేసి చూపిస్తానమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ నా పాత రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు నేను వచ్చేసి దిల్సుఖ్ నగర్ వచ్చేసాను అనమాట. సో దిల్సుఖ్ నగర్ ఎందుకు వెళ్ళామంటే సాయిబాబా గుడి వెళ్దామనేసి నేను మా చెల్లి ఫస్ట్ అనుకున్నాము. సో అక్కడికైతే వెళ్ళి బాబా దర్శనం అయితే చేసుకుంటున్నాము. అండ్ దీని తర్వాత మేము దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. సో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనం దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇది టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలే ఉంది. బట్ మేము అడ్రస్ కనుక్కోవడానికి చాలా ఇబ్బంది అయిందనమాట. సో మెయిన్గా మనకి తీసుకెళ్లే వాళ్ళని చౌరాస్తా, దిల్సుఖ్ నగర్ చౌరాస్తా అని చెప్తే అక్కడికి తీసుకెళ్తారు. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ రాగానే ఎంటర్ అయిపోయాము క్వీన్స్ షాప్లోకి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ దిల్సుఖ్ నగర్ షాపింగ్ కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ వీడియో కూడా నేను జనరల్ బజార్ షాపింగ్ చేసి పెట్టాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మెయిన్గా ఎవరికైతే షాపింగ్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళు వెళ్ళి నా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేస్తే జనరల్ బజార్ షాపింగ్ కూడా చేశాను దీని ముందు వీడియోనే. సో అది కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కాటన్ కుర్తీ సెట్స్ చూస్తున్నాము. అండ్ సెట్ వచ్చేసి 800 రూపీస్ అనమాట. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది మనం స్ట్రీట్ షాపింగ్ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ ఈ క్వీన్స్ షాప్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే నేమ్ గుర్తుపెట్టుకోండి, క్వీన్స్ అని ఉంటుంది. సో ఈ షాప్లో మనకి ఉమెన్స్కి కావాల్సిన అన్ని క్లోతింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే చుడిదార్స్, కార్డ్ సెట్స్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కార్డ్ సెట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నార్మల్గా కాటన్ కుర్తీ సెట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. 800కి మనకి మొత్తం దుపట్టాతో సహా, దుపట్టా అండ్ బాటమ్ అండ్ టాప్ మొత్తం కలిపి మనకి 800కి ప్యూర్ కాటన్ సెట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మొత్తం నేను చూపించే ఈ షాప్స్లో కూడా నాకు క్వీన్స్ అనేది కలెక్షన్ చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ ఇంకా మనకి పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. బికాజ్ నాకు ఇప్పుడు పార్టీవేర్ అంత అవసరం లేదు, జస్ట్ రెగ్యులర్ టాప్సే అవసరం. సో నేను ఒక కాటన్ సెట్ అయితే తీసుకున్నాను 800 రూపీస్కి. అండ్ అదంతా కూడా నేను తర్వాత చూపిస్తాను వీడియోలో. అండ్ మనకి ఇక్కడ నార్మల్గా స్ట్రీట్ షాపింగ్ కాబట్టి ఇక్కడ స్ట్రీట్ బయట పెట్టి చాలా అమ్ముతున్నారు. లైక్ ఇలా నేను చూపించే నైట్ ప్యాంట్స్ అయిపోవచ్చు. అండ్ మనకి ఇక్కడ దుపట్టాస్ కూడా అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. బట్ దుపట్టా ఒక్కటి నెట్టెడ్ క్లాత్తో, సో నాకు ఆ నెట్టెడ్ క్లాత్ అనేది కొంచెం చీప్ లాగా అనిపించింది. అంటే మంచి ఫ్యాబ్రిక్ అయితే కాదు. సో అదొకటి అవాయిడ్ చేయండి. బట్ ఈ నైట్ ప్యాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి ఫ్యాబ్రిక్తో అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట. ఫ్రీ సైజ్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నైట్ వేర్కి ఈ ప్యాంట్స్ మంచిగా తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా బయట బండి మీద పెట్టి అమ్ముతున్నారు. సో అవి కూడా చాలా బాగున్నాయి. బట్ నేనైతే అవి స్కిప్ చేశాను. ఎందుకంటే ముందు మనం బ్యాంగిల్ స్టోర్కి, చాలా పెద్ద బ్యాంగిల్ స్టోర్కి వెళ్తాము. నేను అక్కడ చూపిస్తాను. మంచి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అక్కడ. అండ్ మనం ఇలా స్ట్రీట్ క్రాస్ చేస్తూ ఉంటేనే ఇది చాలా పెద్ద ఏరియా. సో మినిమం మనకి ఇక్కడ చాలా ఒక 20 to 30 షాప్స్ ఉంటాయి మనకి షాపింగ్ చేయడానికి. సో ఇలా అన్ని షాప్స్లో మనకి క్లోతింగ్, మెయిన్గా చెప్పాలంటే ఉమెన్ క్లోతింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ శారీస్ నుంచి పట్టు శారీస్, నార్మల్ ఇమిటేషన్ శారీస్ అండ్ లెహెంగాస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నైట్ వేర్, లాంజ్ వేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. సో అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఎవరికైనా అఫోర్డబుల్లో మంచిగా షార్ట్ అండ్ సింపుల్గా ఒక డ్రెస్ అయిపోవాలంటే ఈ నేను చూపించే ఈ స్ట్రీట్ షాపింగ్స్ అయితే బెస్ట్ అని చెప్తా. అండ్ మనం స్ట్రీట్ షాపింగ్స్ అంటే మళ్ళీ అలా తీసేసేటట్టు కూడా లేవు. ఇందులో మంచి బ్రాండెడ్ షోరూమ్స్ కూడా ఉన్నాయి విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. లైక్ షీ నీడ్స్, ఇవి కూడా ఈ దిల్సుఖ్ నగర్లో ఈ స్ట్రీట్ షాపింగ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో షీ నీడ్స్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్కి మంచి డ్రెస్సింగ్ అనేది, ట్రెండీ డ్రెస్సెస్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మనకి షీ నీడ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో అలాంటి షాప్స్ కూడా మనకి స్ట్రీట్ షాపింగ్లో ఇంక్లూడ్ అయి ఉంది ఇక్కడ దిల్సుఖ్ నగర్లో పర్టికులర్లీ.
అండ్ నేను చెప్పాను కదా మంచి బ్యాంగిల్ స్టోర్కి తీసుకొస్తా విత్ ట్రెండీ డిజైన్స్. ఇప్పుడు వాటర్ ఏదో అంటున్నారు కదా, వాటర్ డాట్స్ అనేసి, అండ్ గ్లాస్ బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి. సో నేను చూపిస్తున్న ఇవన్నీ కూడా చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్. అండ్ ఈ షాప్ కూడా మనకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ షాప్ నేమ్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, బట్ ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎంట్రన్స్ మనం ఆ క్వీన్ షాప్ దాటినాక లెఫ్ట్ సైడ్ మనకి బ్యాంగిల్ స్టోర్ అనేది ఉంటుంది. ఇది చూపిస్తున్నా కదా వాటర్ డ్రాప్స్ డిజైన్లో ఈ పేస్టల్ కలర్స్ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా యూనిక్ ఉన్నాయి. అండ్ ఈ వాటర్ డ్రాప్స్ బ్యాంగిల్స్ డిజైన్ ఏదైతే ఉందో ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఈ వాటర్ డ్రాప్స్లో మనకి డార్క్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్లో ఈ వాటర్ డ్రాప్ డిజైన్ అనేది చాలా క్లియర్గా చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ పేస్టల్ కలర్స్ ఈ డిజైన్కి అట్రాక్ట్ చేస్తున్నాం. మీరు చూస్తే కనుక డార్క్ అంటే కూడా పేస్టల్స్ అనేవి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మనకి పేస్టల్ కలర్సే కాబట్టి పేస్టల్ శారీస్ మీద ఇట్లా మంచి పేస్టల్ కలర్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ వాటర్ డ్రాప్ డిజైన్ ఇలా పేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఆ లుక్ అనేది మంచిగా టర్న్అవుట్ అవుతుంది. అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్ డిజైనే కాకుండా ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్ డిజైన్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గ్లాస్ బ్యాంగిల్సే. మనకి ఇది మెటల్ లాగా అనిపిస్తుంది, బట్ అది మొత్తం గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ వాళ్ళు మనకి జైపూర్ నుంచి బ్యాంగిల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటారంట. సో ట్రై చేయండి ఎవరికైనా బ్యాంగిల్స్ మంచిగా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఆ షాప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అని చెప్తా. అండ్ నెక్స్ట్ మనం స్ట్రీట్ షాపింగ్కి వచ్చి జ్యువెలరీ ఎట్లా మిస్ చేస్తాం అసలు. సో నేను వన్ ఆఫ్ ద ఫేమస్ జ్యువెలరీ షాప్కి వచ్చాను. అండ్ ఇది వచ్చేసి మనీష్ జ్యువెలరీస్ అనమాట. వీళ్ళవి 2 బ్రాంచెస్ ఉంటాయి. సో 2 బ్రాంచెస్ కూడా వీళ్ళవే అనమాట, బ్రదర్స్. సో ఇక్కడ వచ్చేసి నేను విక్టోరియన్ కలెక్షన్ చూపిస్తున్నాను. లేటెస్ట్ ట్రెండింగ్ విక్టోరియన్ కలెక్షన్ డిజైన్స్. ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ డిజైన్స్ అనమాట. అంటే వీళ్ళ డిజైన్స్ మళ్ళీ మనకి బయట ఎక్కడ దొరకవు. అండ్ ఇవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. వీళ్ళ ఓన్ డిజైన్స్ వాళ్ళు డిజైన్ చేస్తారు. సో బయట దొరకవు. అవి నేను ఇక్కడ చూపిస్తున్నా మీ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు నేను చూపించే డిజైన్సే కాదు, వీళ్ళ దగ్గర విక్టోరియనే కాకుండా నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అండ్ స్టోన్స్ జ్యువెలరీ, పర్ల్స్ జ్యువెలరీ, బీడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను పర్టికులర్గా విక్టోరియానే చూపిస్తున్నా, ఎందుకంటే విక్టోరియన్ ఫేవరెట్. అండ్ నేను గోల్డ్లో విక్టోరియన్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కానీ అది అవ్వలేదు. సో అందుకని అట్లీస్ట్ ఇందులో అన్న చూద్దాము కలెక్షన్స్ అండ్ డిజైన్స్ చూసి మనం తర్వాత కావాలంటే గోల్డ్లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని డిజైన్స్ అయితే చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ పీసెస్ అనమాట. ఇందాక నేను చూపించిన మెరూన్ కలర్ కూడా అది చాలా 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 నచ్చింది నాకు. దాని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. అది మనకి 10Kకి వచ్చేస్తుంది ఈజీగా. అండ్ అది బ్రైడల్ వేర్కి అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఇన్ 2025 బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్టేట్మెంట్ పీస్ అయితే మస్తు ఉంటుంది అసలు. అండ్ నెక్స్ట్ హియర్ కమ్స్ అనదర్ స్టేట్మెంట్ పీస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రేరెస్ట్ పీస్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఇది మనకి ఎక్కడ మార్కెట్లో ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు. ఇది వీళ్ళ ఓన్ డిజైన్. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ ఒక్క సెట్ పెట్టుకుంటే అసలు ఇలాంటి సెట్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కూడా మీరు చూసే ఛాన్సే ఉండదు, అంత బాగుంది పీస్. మొత్తం పర్ల్స్ వచ్చి, కోరల్స్ వచ్చి, పర్ల్స్ వచ్చి, రూబీస్ అన్నీ వచ్చాయి మనకి ఇందులో. ఎంత బాగుంది చూస్తే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్, చాలా చిన్న స్టర్ట్స్ లాగా క్యూట్గా లిటిల్గా మంచిగా ఉంది, ఫ్లవర్స్ వచ్చేది. అండ్ ఇది మనం ఫస్ట్ పర్పుల్ కలర్ చూసాం కదా, సో అందులోనే ఇది కోరల్లో వచ్చిందనమాట. సో పర్పుల్ కలర్ పర్టికులర్గా వద్దు అనుకున్న వాళ్ళకి ఈ కోరల్లో కూడా వాళ్ళు తీసుకోవచ్చు. సో కోరల్ అనేది అన్నిటి మీదకి మంచిగా సెట్ అయిపోతుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే మనకి డార్క్ కలర్స్ శారీస్ ఏమైనా ఉన్నా, డార్క్ కలర్ డ్రెస్సెస్ ఏమైనా ఉన్నా కోరల్ గోస్ విత్ దెమ్ పర్ఫెక్ట్లీ అనమాట. సో అలా ఇది కాంబినేషన్ 2 కాంబినేషన్లో వచ్చింది, గ్రీన్ అండ్ కోరల్స్లో వచ్చిందనమాట. సో
ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 5000కి వచ్చేస్తుంది అండ్ వీళ్ళ దగ్గర డిస్కౌంట్ కూడా ఉంది. సో అది మనం వెళ్ళి అక్కడ స్టోర్ విజిట్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్ ఎంత అనేది వాళ్ళు అప్పుడు చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకు ఒక విక్టోరియన్ కలెక్షన్లో వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ స్టేట్మెంట్ పీస్ అనమాట ఇది. సో అన్ని డిజైన్స్ కూడా ఒకటి మించి ఒకటి చాలా 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 బాగున్నాయి. అండ్ ఇది వాళ్ళ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అంట. ఇప్పటివరకు ఇది రిలీజే ఇంకా వీళ్ళ స్టోర్స్ అన్ని బ్రాంచెస్లో ఇంకా రిలీజ్ కూడా చేయలేదన్నమాట. సో ఆ డిజైన్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశాక వీళ్ళ స్టోర్స్కి అన్నిటికీ పంపిస్తారు కదా. సో అలా ఇది వాళ్ళ ఫస్ట్ షాప్ అంట. సో అందుకని ఫస్ట్ ఇక్కడికే డిజైన్స్ వస్తాయి, దాని తర్వాత వీళ్ళ బ్రాంచెస్ అన్నిటికీ పంపిస్తారంట. సో అలా ఇక్కడ కలెక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ అఫ్కోర్స్ ఎక్కువ మటుకి మనం గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ నేను కూడా సజెస్ట్ చేసేది ఇలా ఇమిటేషన్ కాకుండా గోల్డ్లోనే మనం ఎక్కువ కలెక్షన్ పెట్టుకునేటట్టు టార్గెట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఐ మీన్ ఆ గోల్డ్లో కూడా అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. బట్ స్టిల్ మనకి గోల్డ్లో అన్ని కైండ్ ఆఫ్ డిజైన్స్ మనం తీసుకోలేము. అండ్ అన్ని డిజైన్స్ మనం తీసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి సో ఇలా అప్పుడప్పుడు మనకు నచ్చిన డిజైన్స్ మంచిగా వేసుకోవాలి, పర్ఫెక్ట్ సెట్ ఉండాలి శారీ మీదకి అన్నప్పుడు ఇలా ఇమిటేషన్ జ్యువెలరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ. సో నాకైతే పర్టికులర్గా ఇలా మనకి కస్టమైజేషన్ చేస్తారు కదా. సో శారీ మీదికి కలర్ పర్ల్స్ పెట్టుకొని ఆ కలర్ పెండెంట్స్ పెట్టుకుంటే ఆ లుక్కే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది. లైక్ మనం చెప్తే వాళ్ళు మనకి తగ్గట్టుగా మనం చూపించే పిక్ అవ్వచ్చు, మీరు ఎక్కడైనా ఇన్స్టాలో చూడొచ్చు, ఏ డిజైన్ అయినా మీకు నచ్చొచ్చు. సో అది వెళ్ళి మీరు వీళ్ళకి చూపిస్తే వాళ్ళు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ సమ్ డేస్ వాళ్ళు మీకు పర్ఫెక్ట్ మీరు చూపించిన పిక్చర్ లాగా వీళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ విక్టోరియానే కాకుండా మనకి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది అని చెప్పేసి. సో అదంతా కలెక్షన్ నేను చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు పర్టికులర్గా పెళ్ళి సీజన్ కాబట్టి ఎవరైనా సరే పెళ్ళిలో గ్రాండ్గా కనిపించాలనుకుంటాము. అసలు పెళ్లి కూతురే కాదు, పెళ్లి కూతురు ఉన్న బ్రైడ్ మేట్స్ అవ్వచ్చు, చుట్టాలు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కూడా గ్రాండ్గా రెడీ అవుతున్నారు. సో అప్పుడు మనకి ఎవ్రీ ఫంక్షన్ పెళ్లి కూతురు, మెహందీ, హల్దీ ఇలా అన్ని ఫంక్షన్స్ వస్తాయి. సో అన్ని ఫంక్షన్స్కి డిఫరెంట్ అవుట్ఫిట్స్, డిఫరెంట్ జ్యువెలరీ వేసుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. బట్ ప్రతి అవుట్ఫిట్కి మనం మ్యాచింగ్ జ్యువెలరీ కావాలంటే మాత్రం అది 1 గ్రామ్ గోల్డ్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో మనం వెడ్డింగ్కి గ్రాండ్గా గోల్డ్తో సెట్ అయ్యి రెడీ అయినా చిన్న ఫంక్షన్స్కి మన డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ ఉండాలి, అది మన దగ్గర గోల్డ్లో లేదు అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ జుమ్కాస్ కలెక్షన్ చూపిస్తున్నా. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ జుమ్కాస్, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ ఎక్కడా కూడా మనకి మార్కెట్లో ఈ డిజైన్స్ వేరే దగ్గర దొరకవు. అండ్ ఈ క్వాలిటీ మెయిన్గా చెప్పాలంటే సో వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. ఐ మీన్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవి షేడ్ అనేవి అస్సలు అవ్వవు. అండ్ ఇక్కడ నేను ఫ్యూ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను. సో ఇవి కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. అన్నీ కూడా మనకి 300 నుంచి 1000 లోపే ఉన్నాయి. సో అండ్ ఇప్పుడు బ్లాక్ బీడ్స్ కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. డ్రెస్ మీదకి కూడా అవి మంచిగా సూట్ అయిపోతున్నాయి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.